హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే ఆల్రెడీ మనం తెలుగుదేశం ఏదైతే పోటీ చేయబోతున్నారో తెలుగుదేశం అభ్యర్థులు ఇంకా ప్రకటించలేదు, ఎమ్మెల్యే అభ్యర్థులు ఇంకా ప్రకటించలేదు. తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రకటించకపోయినా మన ఛానల్ నుంచి తెలుగుదేశంలో ఎవరైతే పోటీ చేస్తారు అనేది జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా, రాష్ట్రం మొత్తం మీద ఎంతమంది అయితే అభ్యర్థులు ఉన్నారో అంతమందిని మనం మాత్రం 100% వీళ్ళే ఉంటారు అని అయితే కనుక ఒక అంచనాకు వచ్చి కొన్ని సర్వేల ఆధారంగా మనం అయితే కనుక అనౌన్స్ చేస్తూ వస్తున్నాం. అంటే అలాగే ఇంతకు ముందు మనం చేసినటువంటి వీడియో ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి తెలుగుదేశం అభ్యర్థులు ఎవరెవరు పోటీలో పాల్గొబోతున్నారు, ఎవరెవరికి సీట్లు రాబోతున్నాయి అనేది మనం చెప్పాం. ఇప్పుడు గుంటూరు జిల్లా నుంచి ఎవరు ప్రాతినిధ్యం వహించబోతున్నారు, ఎవరికి తెలుగుదేశం తరపున సీట్లు రాబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చెప్పబోతున్నాం. అంటే గుంటూరు జిల్లా నుంచి తెలుగుదేశం అభ్యర్థుల తొలి జాబితా అని అనొచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు నాది రిక్వెస్ట్ ఉందండి, లైక్ చేయడం మర్చిపోద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. గుంటూరు నియోజకవర్గం చూసుకుంటే కనుక, ఇలాంటి గుంటూరు జిల్లా నుంచి చూసుకున్నట్లయితే కనుక ఎవరెవరో పోటీలు ఉంటారు. గుంటూరు అనగానే ఒక మెయిన్ గుర్తుకొచ్చేది ఏంటంటే మంగళగిరి అండి. ఎందుకంటే కనుక మంగళగిరి నుంచే చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారు అక్కడి నుంచి మంగళగిరి నుంచే ఈ 2024 ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. కాబట్టి మంగళగిరికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం గల కారణం, గుంటూరుకు కూడా అంతే ప్రాధాన్యత గల కారణం ఏంటంటే కనుక మంగళగిరి నుంచి నారా లోకేష్ గారు పోటీ చేయటం. ఎందుకంటే ఆల్రెడీ మంగళగిరి నుంచి పోటీ చేసినటువంటి వైసీపీ తరపున పోటీ చేసినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు అక్కడ విజయం సాధించడం జరిగింది. అలాగే విజయం సాధించి ఎమ్మెల్యేగా చేసినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఆ వైసీపీ నుంచి బయటికి వెళ్ళిపోవడం, వైసీపీ మీద కొన్ని విమర్శలు చేయడం, బయటికి వెళ్ళిపోవడం, అలాగే షర్మిల గారితో కలవడం చాలా తంతైతే జరిగింది. వీళ్ళన్నీ పక్కన పెడేస్తే కనుక ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో మంగళగిరి నుంచి నారా లోకేష్ గారు అయితే కనుక పోటీ చేయబోతున్నారు. అలాగే వైసీపీ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు అక్కడ గెలిచారు. కాబట్టి తర్వాత ఇప్పుడు వైసీపీ అక్కడ ఏ అభ్యర్థిని పట్టిస్తుంది అనేది ఆల్రెడీ మనం చూసాం, ఆల్రెడీ చెప్పాం కూడా. కాబట్టి ఇప్పుడు పొన్నూరు చూసుకున్నట్లయితే కనుక ధూళిపాళ్ల నరేంద్ర, ఈయన చాలా అనుభవం ఉన్నటువంటి రాజకీయవేత్త. ఎందుకంటే పొన్నూరు నుంచి పోటీ చేస్తున్న ధూళిపాళ్ల నరేంద్ర గారు ఆల్రెడీ 5 సార్లు నెగ్గినటువంటి వ్యక్తి. కాబట్టి ఈసారి కూడా పొన్నూరు నుంచి ధూళిపాళ్ల నరేంద్ర గారు పోటీ చేయబోతున్నారు. అలాగే చిలకలూరుపేట నుంచి ప్రత్తిపాటి పుల్లారావు అండి, చాలా పరిచయమైనటువంటి వ్యక్తి. ప్రత్తిపాటి పుల్లారావు గారు పోటీ చేయబోతున్నారు. అలాగే సత్తెనపల్లి అని అనగానే మీకు ఒక వ్యక్తి గుర్తురావచ్చండి. ఏంటంటే అంబరాల రాంబాబు మొత్తానికి ఏదో రకంగా పిలుస్తారు. కానీ ఆ అంబటి రాంబాబు గారిని సత్తెనపల్లి నుంచే నెగ్గి అక్కడ వైసీపీ క్యాండిడేట్గా నెగ్గినటువంటి అంబటి రాంబాబు గారు నియోజకవర్గం అది సత్తెనపల్లి. ఈ సత్తెనపల్లి నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా కన్నా లక్ష్మీనారాయణ గారు పోటీ చేయబోతున్నారు. అంటే కన్నా లక్ష్మీనారాయణ గారికి 100% టికెట్ ఇస్తారు అని అయితే మనం చెప్తున్నాం అనమాట. కాబట్టి ఈసారి వైసీపీ తరపు నుంచి అంబటి రాంబాబు గారు అక్కడి నుంచి పోటీ చేస్తారా లేదనేది సందిగ్ధంలో పడ్డ విషయం. ఎందుకంటే అంబటి రాంబాబు గారు అక్కడి నుంచి పోటీ చేస్తే 100% ఓడిపోతారని సర్వేలు చెప్పినాయి. అలాగే జగన్ గారి సర్వే ఐపాక్ ఏదైతే ఉందో ఐపాక్ సర్వే కూడా తేల్చిన విషయం ఏంటంటే అంబటి రాంబాబు గారు ఈసారి అక్కడి నుంచి ఓడిపోతారు అని అనగానే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారండి, ఈసారి అంబటి రాంబాబు గారికి అక్కడి నుంచి టికెట్ ఇవ్వడం లేదు. అంబటి రాంబాబు గారి స్థానచలనం అయితే జరుగుతుంది, వేరే చోట నుంచి టికెట్ అయితే ఇస్తారు అని అయితే చాలా రకాలుగా మాట్లాడుకున్నారు. కాబట్టి సత్తెనపల్లి నుంచి ఈసారి 100% కన్నా లక్ష్మీనారాయణ గారికే టికెట్ వస్తుంది అని మన అభిప్రాయం. తర్వాత వినుకొండ నుంచి జీవి ఆంజనేయులు గారికి టికెట్ ఇస్తారు. కాబట్టి ఈసారి అక్కడి నుంచి పోటీ చేసేది జీవి ఆంజనేయులు గారే. తర్వాత గురజాలు చూసుకున్నట్లయితే కనుక ఎరపతినేని శ్రీనివాసరావు గారికి టికెట్ వస్తుందని మన అభిప్రాయం. ఎందుకంటే మంచి పేరున్నటువంటి వ్యక్తి. కాబట్టి ఈసారి 100% అక్కడి నుంచి ఎరపతినేని శ్రీనివాసరావు గారికి ఇస్తే కనుక 100% విధిని సాధించగలిగిన క్యాపబిలిటీ కలిగినటువంటి పర్సన్ అని చెప్పేసి మనం చెప్తున్నాం. కాబట్టి గురజాల నుంచి ఎరపతినేని శ్రీనివాసరావు గారు. అలాగే మాచర్ల నుంచి చూసుకున్నట్లయితే కనుక జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు ఆల్రెడీ జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు అంటే చాలామందికి తెలుసు. ఎందుకంటే ఎంతో రాజకీయ ప్రాశస్త్యం కలిగినటువంటి ఫ్యామిలీ వీళ్ళది. జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు వాళ్ళ మదరే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందినటువంటి కుటుంబం వాళ్ళది. కాబట్టి రాజకీయ నేపథ్యం కలిగినటువంటి కుటుంబం నుంచి వస్తున్నటువంటి జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారికి కూడా ఈసారి విజయం ఖాయం. కాబట్టి అక్కడి నుంచి టికెట్ ఇస్తే కనుక ఎవరికి ఇచ్చినా ఇవ్వకపోయినా జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారికి మాత్రం మాచర్ల నుంచి టికెట్ ఇస్తారు అని అయితే మన అభిప్రాయం. ఇస్తారని కూడా డెఫినెట్గా చెప్పొచ్చు. అలాగే వేమూరుని చూసుకుంటే కనుక నక్కా ఆనందబాబు 2014లోనే గెలిచి మంత్రిగా చేశారు. ఇప్పుడు నక్కా ఆనందబాబుకి వేమూరు నుంచి టికెట్ లభిస్తుంది అని మన అభిప్రాయం.
సర్వేలు కూడా అదే చెప్పాయి, వేమూరు నక్క ఆనందబాబుకి ఇస్తారని చెప్పేసి. ఏదేమైనప్పటికీ మనం చెప్పినటువంటి ఈ నియోజకవర్గాలు మంగళగిరి కానీ, పొన్నూరు కానీ, చిలకలూరుపేట కానీ, సత్తెనపల్లి కానీ, వినుకొండ కానీ, గురజాల కానీ, మాచర్ల కానీ, వేమూరు కానీ, గుంటూరులో చాలా స్ట్రాంగ్ పోటీ అయితే కనుక ఉంటుంది. హోరాహోరీ పోటీ అయితే కనుక కొన్ని నియోజకవర్గాల్లో ఉంటుంది. కొన్ని నియోజకవర్గాలు డ్యామ్ షూర్గా వైసీపీ గెలిచే నియోజకవర్గాలు కూడా దీంట్లో ఉన్నాయి. కాబట్టి ఏదేమైనా పోటీ మాత్రం గుంటూరు నుంచి రసవత్తరంగా ఉండబోతుంది. ఎందుకంటే అందరూ చూపు అన్ని నియోజకవర్గాల మీద ఉంటే రాష్ట్రం మొత్తం చూసేది మాత్రం మంగళగిరి నియోజకవర్గం వైపు. ఎందుకంటే మంగళగిరి నియోజకవర్గం నుంచి నారా లోకేష్ గారు ఈసారి పోటీ చేయబోతున్నారు. ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఎప్పుడు మాట్లాడే మాట, కనీసం వార్డు మెంబర్గా కూడా గెలవనటువంటి నారా లోకేష్కి ఏంటి మంత్రి పదవులను కట్టబెట్టారు, ఎమ్మెల్సీ ఇలా రకరకాలుగా అయితే మాట్లాడారు. ఎక్కువగా మాట్లాడిన పదం ఏంటంటే వార్డు మెంబర్గా కూడా గెలవనటువంటి నారా లోకేష్కి ఏంటి మంత్రి పదవులు కట్టబెట్టారని. కాబట్టి ఈసారి అలా కాదు, నేనేంటో ప్రూవ్ చేసుకుంటానని చెప్పేసి ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తెలియని అయోమయ స్థితిలో ఉన్నటువంటి రాష్ట్రానికి మంగళగిరి నుంచే పోటీ చేయబోతున్నాను నేనని నారా లోకేష్ గారు ఘంటాపథంగా చెప్పడం, ఈసారి మంగళగిరికి ఏం జరుగుతుంది అనేది పోరు రసవత్తరంగా జరగడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. చూద్దాం ఏం జరగబోతుంది అనేది. చూస్తూనే మీరు అందరూ కూడా లైక్ చేయడం మర్చిపోద్దు, సబ్స్క్రైబ్ చేయడం. థ్యాంక్ యూ వెరీ మచ్.